నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో అక్రమాల ప్రియ అంటూ వచ్చిన వార్తపై స్పందిస్తూ ఇది వార్త అనే కంటే ఒక నవల అని అనవచ్చని వ్యాఖ్యానించారు. ఎందుకనగా నవలల్లో రచయితలు రాసేవన్నీ అభూత కల్పనలు, ఊహాజనితమైనవని, అవాస్తవాలే ఉంటాయన్నారు. ఆ దినపత్రిక యాజమాన్యం, జర్నలిస్టు వారికి దమ్ముంటే తన పేరు పెట్టి వ్రాసి ఉండవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రతి అంశానికి భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు. సాక్షి దినపత్రిక వారికి తాను 3 రోజులు సమయం ఇవ్వటం జరిగిందని, ఈ 3 రోజుల్లోపు వార్తల్లో వచ్చిన ఏ ఒక్క అంశాన్నైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుండి, ఎన్నికల నుండి కూడా తప్పుకుంటా అంటూ సవాల్ విసిరారు. వారు నిరూపించని పక్షంలో ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పెద్ద కందుకూరు టీడీపీ నాయకుడు నల్లగట్ల రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ ఆళ్లగడ్డ గురించి రాయడం జరిగింది. అక్రమాల ప్రియ. ఈరోజు సాక్షి పేపర్ కాదు, ఇది ఒక నవల. ఎందుకు నవల అంటున్నానంటే, మామూలుగా సాక్షి పేపరు అన్నీ ఊహించుకొని సృష్టించి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తున్నారు కాబట్టి ఇది సాక్షి పేపర్ అనుకున్నారేమో జనాలు. ఒక నవల అంటే మామూలుగా నవల్లో కూడా రైటర్సు క్యారెక్టర్స్ని ఊహించుకొని ఆ క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తుంటారు. అట్లా సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఈరోజు నవలగా ఒక స్టోరీని బిల్డప్ చేసి ఈరోజు రాయడం జరిగింది. ఈ అక్రమాల ప్రియ అనేది ఎవరనేది మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎవరు ఆళ్లగడ్డ ప్రజలకు కూడా తెలియాలి, ఎవరు ఈ అక్రమాల ప్రియ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మామూలుగా పేపర్లో ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చింది అంటే అది వాస్తవం అయ్యిండాలా, మీరు ఎంక్వైరీ చేసిండాలా, పూర్తిగా పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే మీరు రాయండి. లేదు, మీరు సృష్టించి రాయాలని అనుకుంటే అది పత్రిక కాదు, అది పేపర్ కాదు, మీరు జర్నలిస్టులు కాదు, మీరు రైటర్స్. సో ఆ విధంగా మీరు ఉండాలనుకుంటే ఒక నవలగా దీన్ని పబ్లిష్ చేసి మీరు బ్రహ్మాండంగా ఎటువంటి పేర్లైనా పెట్టుకొని మీరు రాయొచ్చు. మరి ఎవరు ఈ అక్రమాల ప్రియ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షి పేపర్ మీద మీరు పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే రాయండి, లేదు అంటే వాస్తవాలన్నా బయట పెట్టండి. ఈ అక్రమాల ప్రియ అనేది మీరు ఏదైతే టైటిల్ పెట్టారో, మీరు ఊహించుకొని సృష్టించిన ఒక క్యారెక్టరు, ఆ అక్రమాల ప్రియ నాకు ఫోన్ చేసింది. ఈ పేపర్ చూసి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏదైతే సాక్షి పేపర్లో మరి వచ్చిన కథనం గురించి మీరు ఎట్లా కథలు ఇచ్చేశారో దానికి కౌంటర్ కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఏదైతే ఆళ్లగడ్డలో గతంలో నీరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు దోచుకున్నారు, పని చేయకుండా కూడా మరి బిల్లులు పెట్టుకున్నారని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది. మీరు మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే, పనులు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా బిల్లులు వచ్చింది వైసీపీ హయాంలో. మరి ఏ విధంగా కోర్టుకు వెళ్ళి విజిలెన్స్ కింద అన్నీ క్లియర్ చేసుకొని ఏ విధంగా కోర్టు ద్వారా బిల్లులు ప్రభుత్వమే ఎందుకు ఇచ్చింది, ఒకవేళ ఏ పని జరగకపోయింటే ఎందుకు బిల్లులు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సాక్షి పేపర్ని మేము ప్రశ్నిస్తున్నాం. ముస్లిం మైనారిటీకి ఏదో అన్యాయం చేశామని చెప్పి కూడా ఈ పేపర్లో రాయడం జరిగింది. సాక్షిలో ఎవరు ఆ ముస్లిం లీడరు, ఎవరికి ఏ అన్యాయం జరిగింది, ఎవడి వల్ల జరిగిందని చెప్పి కూడా ఈరోజు సాక్షి వాళ్ళు పేర్లతో సహా ఎందుకు రాలేకపోతున్నారు. ఈ ముస్లిం మైనారిటీకి రుద్రవరంలో అన్యాయం జరిగిందని 2 సంవత్సరాల నుంచి అందరూ మొత్తుకుంటున్నారు. మరి మొత్తుకునే వాళ్ళు ఎందుకు ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ముందుకు తీసుకురాలేకపోతున్నారు? అసలు కేసు ఎందుకు పెట్టలేకపోయినారు? మీకు చేత కాకనా, లేదంటే అసలు ఏం జరగలేదనా అనేది ఈ 2 అంశాల్లో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా. క్లారిటీ ఇవ్వకుండా పదే ముస్లిం మైనారిటీకి అన్యాయం జరిగిందని మొత్తుకోవడం వల్ల ప్రజలు దాన్ని హర్షించరు. ఇది గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకొకటి ఒక చెంచా ఒకటి తిరుగుతున్నాడు, వాడు
ఎవరైనా మీకు ఆధారాలు ఉంటే మీరు మాట్లాడండి, లేదు అంటే నోరు మూసుకొని మీ ప్రచారం మీరు చేయండి. నన్ను ఆధారాలతో పాటు నేను బయట పెట్టమంటే లక్షణంగా పెడతాను. సో ఇవన్నిటి కూడా సాక్షి పేపర్ ద్వారా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి జగత్ డైరీ గురించి మెన్షన్ చేసినాం. జగత్ డైరీలో మేము పార్ట్నర్స్ కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాలా. ఏ ఒక్కడైనా జగత్ డైరీ తరపు నుంచి అప్పు తీసుకున్నవాడు ఎవడైనా ఒక్కడైనా వచ్చి ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇచ్చినాడా? ఎవడైనా వచ్చి బాధితులు వచ్చి చెప్పుకున్నారా, మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు తీర్చండి అని ఎవడైనా వచ్చి ఒక్కడైనా కంప్లైంట్ ఇచ్చినాడా? అప్పు తీసుకున్న మాట వాస్తవం, కానీ అది డైరీకి సంబంధించింది. డైరీకి సంబంధించినప్పుడు గతంలో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, ఆ తర్వాత భూమా బ్రహ్మానందరెడ్డి వీళ్ళందరూ కూడా డైరీ చూసుకుంటున్నప్పుడు తీసుకున్న అప్పులు ఏదైతే మరి ఇప్పుడు మీ బీజేపీ నుంచి వైసీపీకి వచ్చిన నాయకులు కొంతమంది సంతకాలు పెట్టకపోవడం వల్ల ఆ డైరీ మూతపడింది. అంతేగాని కట్టకపోవడం వల్ల కాదు, లేదంటే బిజినెస్ నడపకపోవడం వల్ల కాదు. కేవలము ఈ బిజినెస్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది వైసీపీలో ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు సంతకాలు పెట్టకపోవడం వల్ల డైరీ మూతపడింది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైతే జగత్ డైరీ తరపు నుంచి లోన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, వాళ్ళందరికీ నా మీద నమ్మకం ఉంది. నేను రేపొద్దున గెలిచిన సంవత్సరం లోపల ప్రతి ఒక్క రూపాయికి రూపాయి వడ్డీతో సహా వాళ్ళందరి అప్పులు తీర్చే బాధ్యత నాదని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా